ఆ శపాలు ఎట్లా చంపిండో మంచిగా లేపుకొచ్చి ఏమాను ఈ ఆస్తి ఉన్న ఆస్తి మొత్తం దానికే చేస్తారు. అట్లా చెప్పమాను. లేకుంటే ఊళ్ళో ఆయనకి 10 ఎకరం భూమి ఉండొద్దు, ఆ ఇంట్లో ఇల్లు అడుగుండొద్దు. అట్లా చెయ్యాలి ఊరు మంచిది అయితే. ఇక ఇన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటున్నారు, ఇన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటున్నారు, మొత్తం ఇట్లా నేర్చుకుంటున్నారు. అట్లనే చేయాలి, మొత్తం అట్లనే చేయాలి. అట్లా చేస్తేనే చెప్పినట్టు తింటాడు, అట్లా చేస్తేనే చెప్పినట్టు తింటాడు. మంచోళ్ళు మంచోళ్ళు అమ్మ అనిపించిన వాళ్ళే కానీ ఏమి అనిపించిన వాళ్ళు గారు కొడుకులు మంచి మనుషులు. ఈయనంతా లేడు, ఆ పట్టిదనంత అజాద్దా లేదు. ఇక పెద్ద మంత్రులు పట్టించుకుంటే సార్కు పంచాయతీ అయింది. మనం చూస్తామా? ఈ 10 మంది వచ్చి చూస్తామా? పెద్ద మంత్రులు కూడా చెప్తే ఇనలేదంట. పొట్టిది పెద్ద మంత్రులు చెప్తే కూడా ఇనలేదంట. ఇక ఏం చేసా కరెక్ట్ వాళ్ళు ఊళ్ళు ఉండొద్దు, వాళ్ళ భూమి ఉండొద్దు. ఈ పిల్లలు ఏందో భూమి ఉంటే కూడా పిల్లలు ఏమి భూమి దున్నుకొని బతరా? ఇప్పుడు భూమి దున్నుకొని బతరా? పిల్లల పేరు మీద చేయాలి. వాళ్ళ భూమి 6 పిల్లలు, 2 ఇళ్ళు పోయినట్టే. 6 పిల్లల పేరు మీద చేయాలి. ఆ ఇల్లు ఏందో ఇంట్లోకి రాకుండా ఇల్లు పేరు మీద చేయాలి. నడవది రౌడీలది. ఇప్పుడే వాళ్ళ రౌడీలు, ఇంత రౌడీలు ఇప్పుడే లేచి రాలే, ఎప్పుడు ఇంత మటుకు లేదు. అది కూడా 6 ఎకరాలు చేసుకొని 3 ఎకరాలు చేసింది. ఇంకా నాకు ఎకరం 10 గుంటలు నాకు వస్తుంది. ఓ మడిదికి ఎకరం వస్తుంది, ఓ మడిదికి 18 గుంటలు వస్తుంది, ఓ మడిదికి 18 గుంటలు వస్తుంది. నాకు ఎకరం బాగా వస్తుంది. మా పెద్ద మామ కోడలు చేసుకుంది. మరి రేపు కూడా నన్ను కదే పని చేస్తాను. మేము బతకాలా ఉండాలా? ఈ ఊళ్ళో ఉండాలా పోవాలా బిడ్డ? చెప్పురు మీరే. ఇప్పుడు జరిగితే ఇట్లా జరుగుతుందిగా, ఎవరికైనా జరుగుతుందిగా. మాకు కూడా రేపు కూడా భూమి చేసుకుంటారు, మమ్మల్ని చంపుతారు. మీరు వస్తారు, ఇటు చెప్తారు, పోతారు. మేము ఏం గతి కావాలా? ఊరు చేస్తలేరు. ఊరు పెద్ద మనుషులు కూడా సంతకం చేసి చేస్తలేరు. మేము ఇంటికి పోతే ఏం చేస్తారు అని మాకు భయం ఉంది. వీళ్ళది కూడా గదే గతి, వీళ్ళది కూడా గట్టే ఉంది కాబట్టి వీళ్ళని కూడా గట్టే చేసిర్రు, వాళ్ళని కూడా గట్టే బుట్టొద్దు. ఏ భూమి? ఆ భూమి వద్దు, ఏవద్దు. భూమి ఎందుకు వాళ్ళకు? ఆ భూమి ఎందుకు? భూమి వద్దు బిడ్డ. వాళ్ళని కూడా ఇప్పుడు ఎట్లా నరికిరా అట్లా తేవాలి. శపాలు వెంటనే తేవాలి. వాళ్ళని శపాలు వాళ్ళు తెచ్చినాక శపాలని వాళ్ళ ముందర వేయాలి. ఇక ఏం చేసేదో అప్పుడు చూద్దాం. ఏ పోలీసు వాళ్ళు ఏమొద్దు. పోలీసు వాళ్ళు 10 రూపాయలు లంచాలు తింటున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు బెదిరిస్తారు. అమ్మ నోరు మూసుకో అంటాడు పోలీసు వాడు. వాళ్ళ అమ్మకి అయ్యే బాధలు వచ్చినాయి, ఆ పిల్లలకి అయ్యే బాధలు వచ్చినాయి. నా కొడుకు ఎట్లా చంపినరో నిద్ర 2 పీనికలు అయినాయి. ఇప్పుడు నా మేనగోడలు 2 పీనికలు అయినాయి. 2 పీనికల తర్వాత ఇప్పుడు వాళ్ళు 6 పిల్లలు. ఈ 2 పీనికలు, 2 ముసలోళ్ళు. వాళ్ళని ఎవ్వరు చదవాలి మీరు అర్థం చేసుకోర్రి. మరి వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా? మన్నుకేమో అట్ట దేవులాడుతున్నారు మీరు. సచిన వాళ్ళకి దేవులాడరా? సచిన వాళ్ళకి ఏం లేదా? మన్ను చేస్తారా న్యాయం? సత్యం చేస్తారా? ఏ న్యాయం కావాలి? వాయా ఏ న్యాయం కాదు. మా మంది ఎంతమంది ఆగమయ్యారో అంతమంది ఆగం కావాలి. ఓలు బతకరు, బదులు అయిపోతుంది. ఎట్లనే బతకని ఇక వాళ్ళ అదృష్టం. అడక తిని బతకని. మాకు అదే న్యాయం కావాలి. వాళ్ళ ఇంట్లో బొంద పెట్టాలి. వాళ్ళ ఇంట్లో పెడతాము, వాళ్ళ ఇంట్లో బొంద పెడతాము. మాకు తెలియదు నాన్న, తెలియదు, మాకు తెలియదు. మా ఊళ్ళో ఇప్పుడే అయింది, ఎన్నడూ కాలేదు. న్యాయం ఉంటుందా మీకు? ఆ పోలీసు వాళ్ళకి న్యాయం ఉంటుంది. ఇల్లు చుట్టూ తిరుగుతుర్రు, వాళ్ళు ఇల్లు చుట్టూ తిరిగి ఇల్లు కాపాడుతుర్రు. మరి వాళ్ళ ఇల్లు కడవాలి, వాళ్ళ ఇల్లు పాడైపోతుంది. ఏం న్యాయం అంటలేరు. ఆ పీనుగలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా రావాలి అంటుర్రు, వాళ్ళ ఇంటికి రావాలి. ఎట్లా అయిందో అది కూడా అట్టే కావాలి. ఇప్పుడు ఎట్లా అయిందో వీళ్ళది కూడా అట్టే కావాలి. ఇంకే న్యాయం లేదు. ఇక నేను ఇస్తామంటారు, రేపు ఉన్నాను కూడా చంపుతారు. ఆయన భూమి ఇచ్చినాం. వాళ్ళని ఏం బతకనేను వదిలిపెడతారా? వదిలిపెడతా నేను చూసుకుంటా. వాళ్ళని సంగతి ఏందో, మీ సంగతి ఏందో నేను చూసుకుంటా. వదిలిపెట్టరు. మాకు కావాల్సింది నా పిల్లలు ఎట్లా మీరు, నా పిల్లలకు బతుకు కావాలి. నా కూతురే
చెప్పినా వద్దని వదిలిపెట్టినా చెప్పినా ఏం కాదు మామ మీరు ఏం చేస్తారా అని చూసుకురు. వద్దని చెప్పినా వద్దంటే ఇక వీళ్ళు చూసుకురు. అంత దాకా రాదు మామ అన్నాడు. వాళ్ళు కత్తులు గొడ్డాలు నూరుకుంది వీళ్ళకి తెలియదు. అసలు నా అల్లుళ్ళకే తెలిసింటే వాళ్ళే కథమవుతారు. తెలియదు వాళ్ళు రెండలు ఇంకా రెండలు. గతంలో కూడా వాళ్ళ పెద్ద ఆయన చేసిన ఉద్దారకం ఇది.